అనంతపురం పట్టణంలో రోజంతా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అనంతపురంలో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో నగరంలోని శ్రీనగర్ కాలనీ అట్టుడికింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు నేతల ఇళ్ల దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అక్రమంగా ఆస్తులు సంపాదించారంటూ రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దీంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆరోపణలు నిరూపించకపోతే ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారని హెచ్చరించారు. దీంతో మీరు ప్రకాష్ రెడ్డి ఇంటికి వస్తే మేము మీ ఇంటికి వస్తామంటూ వైసీపీ నాయకులు తెలిపారు. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి సమీపంలో పెద్ద ఎత్తున రాళ్ల కుప్పను గుర్తించారు పోలీసులు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు జేసీబీల సహాయంతో రాళ్లను తొలగించారు. ఎంఎస్ రాజు ఇంటి దగ్గరకు టీడీపీ కార్యకర్తలు, నేతలు, కుల సంఘాల నేతలు భారీగా చేరుకున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. అటు పోలీసులు సైతం భారీగా మోహరించారు. దీంతో అనంతపురం పట్టణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అనంతపురంలోని తన ఇంటికి వచ్చే క్రమంలో ప్రకాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రకాష్ రెడ్డితో పాటు గోరంట్ల మాధవ్ను అరెస్టు చేసి తోపుదుర్తి గ్రామానికి పోలీసులు తరలించారు. మరోవైపు ప్రకాష్ రెడ్డి తనపైన చేసిన ఆరోపణలను రుజువు చేయాలంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. లోకేష్ను టార్గెట్ చేస్తూ మాట్లాడితే కౌంటర్ ఇచ్చే హక్కు తనకుందన్నారు. తాను టీడీపీ కార్యకర్తలని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండా మోస్తూనే ఉంటానన్నారు. టీటీడీ బోర్డు సభ్యునిగా తాను బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. తనకు శాంతి భద్రతలు ముఖ్యమని, తాను ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారని, కానీ రౌడీయిజం చేసేందుకు కాదని స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఆగదని, తన ప్రాణం ఉన్నంత వరకు ప్రకాష్ రెడ్డిపై పోరాడుతూ ఉంటారని ఎంఎస్ రాజు ప్రకటించడంతో ఈ సమస్యకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్లు కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని జిల్లా వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. నా తమ్ముడికి షాప్ పెట్టించా, ఏం తప్ప? ఆ రోజుల్లో చెప్పుల షాప్లో పనిచేసినావని చెప్పి ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతా ఉన్నావు. చెప్పులు కుట్టడం నా కుల ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవానికి నిదర్శనంగానే నేను ఆ రోజు చెప్పుల షాప్ పెట్టించినా. నువ్వు దాన్ని ఒక చిన్న చూపుతో చెప్పుల షాపులో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఏ రోజు లేను. నీలాగా అబద్ధాలు, అసత్యాలు నేను చెప్పను. మీ తండ్రి, అన్నదమ్ములు, కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షన్లు, బెదిరింపులు, దౌర్జన్యాలతో నీ రాజకీయం. నేను సామాజిక ఉద్యమాల్లో నుంచి వచ్చా, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. లోకేష్ గారికి బినామీ అని మాట్లాడతావా? మీ నాయకుల్లాగా అక్రమ సంపాదన, అక్రమార్జన చేసే నీచ సంస్కృతి నారా లోకేష్ గారికి, నారా కుటుంబానికి లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళకున్నటువంటి లీగల్గా ఆస్తులన్నిటినీ బహిర్గతం చేసే ఏకైక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నారా వారి కుటుంబం. నేను ఆయనకు బినామీనని మాట్లాడతావా?